హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు టమాటో ఊరగాయ ఎలా చేయాలో నేను చూపిస్తాను. మా అమ్మ చెప్తుంటే చేస్తున్నాను, నేను నేర్చుకుంటున్నాను కదా, అందుకే నేను వీడియో కూడా చేసి మీకు చూపిస్తున్నాను ఎలా చేశాను అని. ఫస్ట్ 2 kgs టమాటోస్ అయితే మేము తీసుకున్నాము, కడిగి పెట్టుకున్నాము. ఇవి వాటర్ లేకుండా తుడిచి పెట్టుకోవాలంట. ఇవి కట్ చేసి ఇలా బాయిల్ అయితే చేసుకున్నాము. వాటర్ ఏం వేయకూడదు, జస్ట్ టమాటోలు కట్ చేసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం మంచిగా ఉడికిన తర్వాత 100 grams చింతపండు అయితే వేసుకోవాలంట ఉడికేటప్పుడే. సో మంచిగా కలిసిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఉప్పు తగినంత మీరు చూసుకుంటూ వేసుకోవాలి. సో మొత్తం కలుపుకున్నాము. చల్లారిన తర్వాత పక్కకు తీసైతే పెట్టాము ఇది. సో టమాటోస్ అనేది మనము కడిగి తుడిచి కట్ చేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. వాటర్ అస్సలు ఉండకూడదు, ముందే చెప్తున్నాను. ఊరగాయ కదా, నిల్వ ఉంచుకోవాలి కదా, సో ఇలా చేసి పెట్టుకోవాలి ముందే. ఆ తర్వాత ఇది మనం మిక్సీకి వేస్తామన్నమాట. వెల్లుల్లి అయితే మనం ఒలిచి పెట్టుకోవాలి. ఇవన్నీ పడతాయండి, క్వాంటిటీకి తగ్గట్టు తీసుకున్నాము. కొన్ని పోపుకి, కొన్ని ఊరగాయలోకి. మిక్సీకి వేస్తాం కదా, ఈ పచ్చి వెల్లుల్లి అనేది ఈ టమాటోస్లో కలిపి మిక్సీకి వేస్తాము. ఇవన్నీ పోపుకు సంబంధించినవి రెడీ చేసి పెట్టుకోవాలి ముందే. కారం పొడి, ఆవాల పొడి, ఇవి పోపు దినుసులు, ఆవాలు, శనగబాలు, దెన్ కరివేపాకు, వెల్లుల్లి, ఇవన్నీ పోపుకి వేసుకుంటాము. సో మనం వెల్లుల్లి మిక్స్ చేసాము దాంట్లో. ఆ తర్వాత కారం పొడి తగినంత తీసుకోండి, మీకు అర్థమవుతుంది కదా ఎంత కారం తింటారు అని. తర్వాత ఆవాల పొడి అయితే నేను వేసాను. ఆవాల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఆవాలు కొంచెం వేయించుకొని అవి మిక్సీకి వేసుకోవాలి, అప్పుడు ఆవాల పొడి అనేది తయారవుతుంది. అది 2 teaspoons అయితే సరిపోతుందంట. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం పొడి వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి నీట్గా, చూపిస్తున్న విధంగా. చూడండి, ఆవాల పొడి అనేది 2 teaspoons అలా వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు. ఇవన్నీ మొత్తం నీట్గా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనం మిక్సీకి వేస్తామన్నమాట. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతలోపల మనము పోపుకి రెడీ చేసుకుందాము. ఫస్ట్ వెల్లుల్లి, శనగబాలు అవి అండ్ ఆవాలు కొంచెం మంచిగా వేయించుకోవాలి. ఇవి ఎంత వేగితే అంటే బ్రౌనిష్ కలర్ వస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కూడా ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే, ఒక పికిల్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా, మంచి టేస్ట్ ఉండాలన్నా ఆయిల్ ఉంటేనే దానికి టేస్ట్. ఈవెన్ ఆవకాయ ఊరగాయలో కూడా ఆయిల్ ఉంటుంది, టమాటో ఊరగాయలో కూడా ఆయిల్ ఉంటుంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి వేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతలోపల మనం మిక్సీకి పట్టుకోవాలి. ఏది మనం కలిపి పెట్టుకున్నాము కదా టమాటో, అది మిక్సీకి వేసి పెట్టుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులో ఉన్న వెల్లుల్లి మొత్తం మెదగాలన్నమాట, కాబట్టి మిక్సీకి వేస్తే మంచిగా మెదుగుతుంది. కారము, ఆవాల పొడి అన్నీ దాంట్లో కలిసిపోయి ఉంటాయి. నెక్స్ట్ అది ఇలా పోపులోకి వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా ప్రాసెస్ ఎలా చేశాను ఏంటి అనేసి, స్టెప్ బై స్టెప్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కలర్ని చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఇంత మంచి కలర్ రావడానికి కారణం కూడా మనం యూజ్ చేసే కారం పొడినే. అది మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము కారం పొడి. ఇంట్లోదైతేనే టేస్ట్ బాగుంటుంది బయట కొన్న వాటికంటే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో టమాటో ఊరగాయ తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.